హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. సో చూసేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మనం ముందుగా చూసుకున్నట్లయితే మనం ఇంట్లో ఎలాంటి కరెంట్ బోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి. మనం స్విచ్చెస్ ఆన్ చేస్తూ ఉంటాం, ఆఫ్ చేస్తూ ఉంటాము. సో బోర్డు పైన కట్ట మనం ఏవైనా లిక్విడ్స్ వేసి క్లీన్ చేస్తూ ఉంటామండి. కాటన్తో కూడా క్లీన్ చేస్తూ ఉంటాము. అయితే బోర్డ్స్ని మనకు స్విచ్చెస్ని బోర్డ్స్ని క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ విధంగా కార్నర్స్ దగ్గర అయితే అటు చుట్టూ బోర్డు చుట్టూ కూడా క్లీన్ చేయమండి. అలా క్లీన్ చేయకపోవడం వల్ల ఏంటి అంటే అక్కడ ధూళంతా పేరుకుపోయి అలాగే నల్లగా అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మనం చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. మన చెవులో పెట్టే ఒక ఇయర్ బడ్ తీసుకొని ఇలా కనుక మీరు స్విచ్ బోర్డ్స్ పైన కనుక క్లీన్ చేశారనుకోండి, మనకి చాలా నీట్గా అయితే ఉంటుందండి. డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చి మనం ట్యాబ్లెట్స్ అనేవి ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి. ఏ ఫీవర్ వచ్చినా, హెడ్ ఏక్ వచ్చినా, లేదా పిల్లలకి సిరప్స్ ట్యాబ్లెట్స్ అన్నింటినీ కూడా వాడుతూ ఉంటాం కదా. సో ట్యాబ్లెట్స్ అనుకోండి, మనం నార్మల్గా ఇంట్లో కబోర్డ్స్ ఉంటే ఇంట్లో కబోర్డ్స్ దగ్గర పడేస్తూ ఉంటాము, లేదా డస్కుల్లో వేస్తూ ఉంటాము. సో అలా వేయడం వల్ల ఏంటి అంటే డస్ట్ పెట్టేయడం, నెక్స్ట్ ఎయిర్ అంతా కూడా ఆ ట్యాబ్లెట్స్లో ఫామ్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా తీసుకొని సో ట్యాబ్లెట్స్ అన్నింటినీ కూడా ఇలా వేసేసి క్యాప్ కనుక మనం గట్టిగా వేసామనుకోండి, గాలి ఏది కూడా చొరపడకుండా మనకి ట్యాబ్లెట్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి, పాడైపోకుండా ధూళి పట్టకుండా ఉంటాయండి. సో ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ మరొక సూపర్ అండ్ డూపర్ యూస్ఫుల్ టిప్ అనేది చెప్పొచ్చండి. సో ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదా. ఫ్రిడ్జ్ చుట్టూ కూడా మనకి ఈ విధంగా రబ్బర్ అనేది, గ్లాస్ కిట్ అనేది ఉంటుంది కదా. సో ఈ రబ్బర్ చుట్టూ మనకి లోపల ఎలా ఉంటుంది, బాగా నల్లగా మురికి పట్టు అయితే ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేస్తూ ఉంటాము, డెటాల్ గట్టు వేసేసి క్లీన్ చేస్తూ ఉంటాము. అలాగే ఫ్రిడ్జ్ బయటకి కూడా మనం కోలిన్స్ లాంటివి వాడుతూ ఉంటాం, కానీ ఫ్రిడ్జ్ లోపల ఇలా గ్లాస్ కిట్ని అయితే క్లీన్ చేయం కదండి. సో ఈ గ్లాస్ కిట్ని కూడా మనం చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో మనం ముందుగా ఒక సిజర్ అనేది ఇంట్లో ఉంటుంది కదా. సో ఒక సిజర్, చిన్నది కానీ పెద్దది కానీ, ఒక సిజర్ తీసుకుని దానికి కాటన్ అనేది ఉంటుంది కదండి. కాటన్ సిజర్ చివరి భాగాన పెట్టండి. సో చివరి భాగాన పెట్టేసి మీరు ఆ సిజర్ తోటి ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కనుక క్లీన్ చేస్తే మనకి చాలా సింపుల్గా ఈజీగా గ్లాస్ కట్ అనేది క్లీన్ అయిపోతుందండి. ఫ్రిడ్జ్కి గ్లాస్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్లాస్ కట్ కూడా మరీ లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉన్నదనుకోండి మనకి ఫ్రిడ్జ్ నుండి కూలింగ్ అనేది బయటికి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలా ఎప్పుడు ఫ్రిడ్జ్నే కాకుండా ఇలా ఒక్కొక్కసారి గ్లాస్ కట్ని కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. అలాగే మనకి కూలింగ్ బయటకు పోకుండా కూలింగ్ అనేది లోపలే ఉంటుంది. సో చూసారు కదండి, ఇలా సిజర్తో మనం క్లీన్ చేస్తే ఎంత డస్ట్ అనేది వచ్చిందో చూసారు కదా. గ్లాస్ కట్ లోపల అయితే చాలా ఎక్కువ డస్ట్ అయితే ఉంటుందండి. నేను ఈ విధంగా మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసాను. సో మీరు కూడా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్ అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.